హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫైనల్లీ కార్తీక మాసం అయితే కంప్లీట్ అవుతుంది. మరి ఈ కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్ళకుండా ఎలా ఉంటారు? అదేనండి ఈ వ్లాగ్. ముందు రోజే అన్ని అరేంజ్మెంట్ చేసేసుకుని తెల్లారి మా ఊర్లో ఉన్న వేణుగోపాల స్వామి గుడి దగ్గర గ్యాదర్ అవుతాము. గోవింద 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 రామ రామ హరే హరే. ఇలా ముందుగా పూజ చేసుకుని హరే రామ హరే కృష్ణ నామం పలుకుతూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటాము. తర్వాత అలా కొంచెం ఫోటోషూట్ చేసుకొని తోటకి స్టార్ట్ అవుతాము. అందరికీ తెలుసు కదా, వనభోజనాలు అంటే సత్యనారాయణ స్వామి నోములు, అది కూడా మామిడి తోటలో. అందుకే సత్యనారాయణ స్వామి పటం మరియు వాసవీమాత పటం పట్టుకొని తోటకి నడుస్తాము. అలా దేవుని పటాలు ప్రతి జంట పట్టుకుంటూ గోవిందనామాలు పలుకుతూ నడుస్తాము. వీళ్ళైతే ఇప్పుడు మా ఊరి కొత్త జంట. ఏంటి ఊరి వనభోజనాలు అంటుంది, ఇంత తక్కువ మంది ఉన్నారేంటి అని చూస్తున్నారా? అవునండి, మా ఊర్లో వైశ్యాస్ చాలా తక్కువ, 15 గడపలు ఉంటాయి అంతే. అదిగో వచ్చేసాము, అదేనండి మన తోట. వైశ్య వారధి వనభోజన మహోత్సవ కార్తీక వన సమారాధనకు విచ్చేయుచున్న ఆర్యవైశ్యులందరికీ ఆహ్వానము. ఇట్లు ఆర్యవైశ్య సంఘం వల్లభి. కార్తీక మాసంలో బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో, ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన కలిసి భోజనం చేయడాన్ని వనభోజనం అంటారు. ఎందుకు ప్రత్యేకించి ఉసిరి చెట్టే అంటున్నా అంటే, కార్తీక మాసంలో వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఉసిరి చెట్టుని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు. ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య వృక్ష వృషభమస్తు వృక్షలమి మాతా వృక్షాలయ శుద్ధ ఆత్మ సజ్జో జాతాయ వే నమో నమః భావతాయ కళ్యాణ నిదయ నిదయార్దేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజాయ రిచాయ పరమాత్మనే రాధాయ జగన్నాథాయ మంగళం. రమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆయన అనుకున్నాడు, ఇందాకేదో గొల్లవాళ్ళు ప్రసాదం పెట్టారు, వాళ్ళు కింద పెట్టిన ప్రసాదం మనం తీసుకోవడం ఏమిటి అని చెప్పేసి అనుకొని తీసుకోకుండా పోయా అదే ప్రసాదం తీసుకోకపోవడం వల్ల అదే పొరపాటు చేశాను. ఇలాగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి నోములు చేసుకొని స్వామివారి కథ విని ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది, కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు. అలాగే ఈ నోములు వనంలోనే కాదు, ఇంట్లో కూడా చేసుకుంటారు. ఇప్పుడే కాదండోయ్, మేము ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము. అండ్ సండేనే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి. నోములు చేసుకోకపోయినా స్వామివారి కథ విని ప్రసాదం తీసుకుంటే ఆ నోములు చేసినంత పుణ్యం వస్తుంది అంటారు. నెక్స్ట్ పార్ట్ అందరూ బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యే గేమ్స్ అన్నమాట. ఇదైతే ఒక చిన్న గేమ్. అవి వైట్ కలర్ పూసలు. ఫస్ట్ డైస్ని రోల్ చేసి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ బౌల్లో ఒక్కొక్కటిగా వెయ్యాలి విత్ ఇన్ టైం ఫ్రేమ్లో. లాస్ట్లో అవన్నీ కౌంట్ చేసి విన్నర్ని అనౌన్స్ చేసి గిఫ్ట్స్ ఇస్తారు. నెక్స్ట్ చిన్నపిల్లలు బాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నారని వాళ్ళకి ఒక గేమ్ పెట్టారు, అదే బెలూన్స్ గేమ్. అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. అదేనండి, వాళ్ళ బెలూన్స్ వాళ్ళు కాపాడుకుంటూ పక్క వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. తర్వాత తంబోలా గేమ్. అదేనండి హౌజీ అని కూడా అంటుంటారు. వీటికి మనీ అయితే ఏం పెట్టుకోలేదు, కానీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు.
మా ఇద్దరికి ఈ గేమ్ కావాలి అని మళ్ళీ ఆడారు తర్వాత. గేమ్స్ అంటే మనకి మొదటి గుర్తొచ్చేది మ్యూజికల్ చైర్స్. అది లేకుండా ఎలా కంప్లీట్ అవుతుంది? అది కూడా ఆడేశాము. లాస్ట్లో ఇలా కపుల్ గేమ్స్ అని ఒకటి పెట్టారు. అమ్మ ముందుగానే ఇంటికి వెళ్ళింది అని అమ్మ ప్లేస్లో నేను రీప్లేస్ చేశా. ఆ బెలూన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ నడవాలి. అదేనండి ఈరోజుటి వ్లాగ్. మీ ఊర్లో కూడా వనభోజనాలు జరిగాయా? అయితే కామెంట్ చేసేయండి ఎలా చేశారో.